ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి కొలత బ్లౌజ్ తీసుకుని ఫస్ట్ ఇలా బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఇదంతా బ్యాక్ పార్ట్, దీనిని జస్ట్ ఒక్క ఫోల్డింగ్ చేసుకోండి అంతే. టేప్తో ఇంకా కొలతలు గిలతలు ఏమి తీయాల్సిన పని లేదు. జస్ట్ సింపుల్గా ఇలా ఒక్క ఫోల్డింగ్ చేసుకోండి. ఓకే, ఫోల్డ్ చేసుకున్న తర్వాత అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ బ్లౌజ్కి బ్యాక్ బెల్ట్ వేసేటప్పుడు కొంచెం స్టిచ్చింగ్ లోపలికి వెళ్ళిపోతుంది కదా, దానికోసం అయితే మీరు ఇక్కడ ముందుగానే మనం ఫస్ట్ వేసిన లైన్కి ఒక పావించు పైకి ఇలా ఒక చిన్న మార్జిన్ అనేది డ్రా చేసుకోండి, స్టిచ్చింగ్ కోసం మాత్రమే. ఇప్పుడు కరెక్ట్గా ఈ ఆది బ్లౌజ్ యొక్క ఈ నడుము ఉంటుంది కదా, ఈ ఎడ్జ్ని లైన్ పైన పెట్టేసుకోండి. అలాగే క్లాత్ యొక్క ఫోల్డింగ్, కొలత బ్లౌజ్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకవైపుకి సమానంగా ఉండేలాగా చూసుకోండి. తర్వాత ఈ షోల్డర్స్ని ఇలా స్ట్రైట్గా పైకి పట్టుకోండి, స్ట్రైట్గా పట్టుకోండి, పక్కకి అలా పట్టుకోవద్దు. స్ట్రైట్గా పట్టుకుంటేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఫస్ట్ అయితే ఇలా నీట్గా సెట్ చేసుకోండి బ్లౌజ్ని. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇది నెక్ డీప్ ఉంది కదా, ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. కరెక్ట్గా నెక్ డీప్ ఎక్కడికి ఉందో అక్కడ ఒక మార్క్